ఓకే, రాజశేఖర్ గారు చెప్పండి. నాకైతే ఒక మాట అనిపిస్తుంది, మీరేమనుకోకపోతే, గత 4 ఏళ్లలో పార్లమెంట్లో ఈ వైసీపీ ఎంపీలు ఇంత ఘాటుగా కూడా చంద్రబాబు గారికి సంబంధించి కేసులు అన్ని జరిగితే కూడా ప్రస్తావన చేయలేకపోయారు. ఒక్క తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసింది మొత్తం దేశం అంతా కూడా హల్చల్ అవుతూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. మరి అయితే దాన్ని ఇంగ్లీష్ పత్రికలు కానీ తెలుగు పత్రికలు కానీ ఎక్కడ ఒక్క ముక్క రాయకుండా ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? మరి ఆ విషయంలో మీరు వెనకబడినట్లేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. కృష్ణరాజు గారు కూడా నమస్కారాలు. కొమ్మినేని గారు, పార్లమెంట్ లో ప్రశ్నించకపోవడం ఏం లేదు. అనేక సందర్భాల్లో ఓటు కేసుకు సంబంధించి కూడా అనేక సార్లు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ మేము ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి సార్. ఎవరు ఎన్ని చర్చలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ మేనేజ్ చేసేటువంటి సత్తా, అనుభవము లేదా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి. మొట్టమొదటి నుంచి అది జాతీయ మీడియా కానివ్వండి, లేదా రాష్ట్ర మీడియా, 99% రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీడియా కానీ, లేదా అన్ని వ్యవస్థలు, చివరికి న్యాయ వ్యవస్థలైనా ఆయనకి స్లీపర్ సెల్స్ ఉంటారు, పోలీస్ వ్యవస్థలైనా ఉంటారు, లేదా మరొక వ్యవస్థలో చివరికి సినిమా ఫీల్డ్ లో కూడా ఉంటారు. అన్ని చోట్ల కాబట్టి అన్ని చోట్ల ఆయన స్లీపర్ సెల్స్ ఉంటారు. ఆయన ఎక్కడికక్కడ మేనేజ్ చేయగలిగినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. కాబట్టి అలాంటి మేనేజ్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. దాని గురించి కూడా పెద్దగా అనుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎందుకంటే మనం చూసాం, నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా మరి చాలా క్లియర్ కట్ గా అంత ఎవిడెన్స్, ఫారెన్సిక్ రిపోర్ట్లు ఉన్నా కూడా మరి రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణ వదిలి ఆంధ్రాకి రాగలిగారు కదా తప్పితే కేసుని ఎవరు ఏం చేయలేకపోయారు కదా. ఎంతమంది ఏమన్నా, ఈవెన్ సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి దేవుడు కూడా కాపాడలేడు చంద్రబాబుని అన్నాడు. కానీ ఏమైంది? కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తారు. దానికి అనుగుణంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించిన తర్వాత 19 ఎన్నికలు వ్యతిరేకించిన తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, బీజేపీ రాదనుకుని వ్యతిరేకించి బీజేపీ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో. వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, లేదా టీజీ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమందిని బీజేపీలోకి పంపించేసి మరి స్లీపర్ సెల్స్ లాగా వాళ్ళు అక్కడి నుంచి పని చేసుకుంటూ వచ్చి ఈరోజు బీజేపీని తెలుగుదేశం అందరు కలిసి పోటీ చేసే స్థాయికి తీసుకొచ్చారంటే మరి ఈ కేసులన్నీ వాళ్ళు అక్కడ 18 కేసులు పెండింగ్ లో ఉండి ఒక్కరోజు కూడా కోర్టు మెట్లు ఎక్కని పరిస్థితుల్లో ఆయన మేనేజ్ చేస్తూ వచ్చాడు. మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆయన పక్కా సాక్ష్యాధారాలు ఉండబట్టి జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆయనకి స్లీపర్ సెల్స్ ఉంటారు. కాబట్టి ఎక్కడికక్కడ ఆయన్ని సేవ్ చేసేదా. ఏదేమైనా ఇటువంటి విషయాల్లో మీ పార్టీ నాయకత్వం కూడా నేర్చుకోవాలేమో, ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా ఏం జరగాలి, ఇదంతా కూడా. ఆ లౌక్యం మీలో కొరవడిందా సార్? ఇప్పుడు నిజాయితీగా ఉండటమే కరెక్టా? ఏదైనా కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఉండబట్టే ఈరోజు ఓటమి పాలయ్యారు. అక్రమాలకు పాల్పడితే ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ తోటి మళ్ళీ రాగలిగారు. ఉన్న పరిస్థితులు వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి విజయాన్ని సాధించగలిగారు వాళ్ళు. కాబట్టి ఇది శాశ్వతం కాదు, తాత్కాలికం. మీరు చూడండి, మళ్ళీ 29లో మార్పు వస్తుంది. ఆ తర్వాత 5 ఏళ్ళైతే మీరు భరించాలి కదా, 5 ఏళ్ళైతే మీరు భరించాలి కదా. రైట్, ఒక్క నిమిషం కొమ్మినేని గారు, ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం. సో అది అలా ఉంటే మరి బీజేపీ పరిస్థితి కూడా ఈ రోజు ఏంటంటే అనివార్యంగా ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి మద్దతు అనేటువంటిది కేంద్రంలో అనివార్యంగా అవసరం. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరి ఇప్పుడు పూర్తిగా వాళ్ళకి ఒకరికొకరు లొంగిపోయిన పరిస్థితులు అక్కడ కనపడతా ఉన్నాయి. అలా ఉంటే రాష్ట్రాల్లో సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీపీ ఇంటిని కూల్చేసే పరిస్థితి మరి ఇది చరిత్రలో ఎక్కడా లేదు, ఏ పార్టీలో లేదు. ఈవెన్ వాళ్ళ పార్టీలో అయినా, లేదంటే మరొక పార్టీలో అయినా, మన పార్టీలో అయినా, ఏ పార్టీలో అయినా కూడా ఈ పరిస్థితి మనం ఇంతవరకు చూడలా. ఇప్పుడు ప్రొక్లైనర్ తీసుకెళ్లేసి మరి ఇల్లు కూల్చేయటం అంటే అదే మామూలు విషయం అండి, ఎంత దారుణమైన విషయం. ఇప్పుడు ఎమ్మెల్యే హోదానే మరి దిగజార్చినట్టుగా కనపడుతుంది.
ఆ హోదా దానికి విలువ లేకుండా పోయింది ఈ రోజు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, ఇలాంటి అరాచకాలకి, ఇలాంటి కూల్చివేత కార్యక్రమాలకి పాల్పడితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అది గమనించుకోవాలని కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే నువ్వు మమ్మల్ని ఆ రోజు మరి ఆ ప్రజా దర్బార్ అనేది కూల్చివేశారు, అక్రమ కట్టడాన్ని కూల్చేస్తేనే అంత గగ్గోలు పెట్టారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే పార్టీ ఆఫీసులు కూల్చివేత కార్యక్రమం అయితే, లేదా స్వయం సొంత ఇళ్లనే కూల్చివేసే కార్యక్రమం అయితే, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హిందువులు గమనిస్తా ఉన్నారు పరిస్థితులన్నీ. ఖచ్చితంగా వీటి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ నేను ఒకటే కోరుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా మీద మీరు చూడండి, కళ్యాణ్ బెనర్జీ గారు ఇచ్చారు కదా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, స్వయంగా ఆయన పార్లమెంట్ లో లేవన్నటువంటి అంశాలు దానికి సమాధానం చెప్పే పరిస్థితులు బీజేపీ లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. అయితే ఏది అయినా కూడా వీటన్నిటికి కూడా ప్రజలు ఏదో కూడా సరైనటువంటి సమాధానాలు చెప్తారన్నట్టు మేము ఆశిస్తా ఉన్నాం. రైట్.